ఏ రిక్షా ఆ పాపు ఏం మాస్టారు కులాసావా? నీ దయవల్ల కులసాయనైనా కొండనాలికి మంది ఏమంటే ఉన్న నాలికి ఓడబీకెట్ట వెనకడికి ఎవడో. ఇదిగో అనవసరంగా మాట్లాడకండి. నేనేం చేశానండి? ఏం చేశావా? వేపకాయంత వెర్రి పుచ్చకాయంత పిచ్చి ఉన్న పిల్లని తీసుకొచ్చి పాఠం చెప్పమని చెప్పలేదు నాకు. లక్ష్మికి పిచ్చా? నీకెవరు చెప్పారండి? నా అదృష్టం బాగుండి ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి ఆ విషయం నాకు చెప్పబట్టి సరిపోయింది కానివ్వండి. లేకపోతే అమ్మో ఈ పాటికి పిచ్చాసుపత్రిలో తాటి చెట్టుతో పళ్ళు కుట్టుకుంటూ పడుండేవాడిని. మీరు మా బావగారింటికి పాఠం చెప్పడానికి వెళ్ళడం లేదన్నమాట. అసలు విషయం తెలిసి కూడా ఇంకా ఇంటికి వెళ్ళడానికి నేనే వెర్రి వెదనా ఏటయ్యా. మరి నిన్న మా రైతు ఎవరో మాస్టర్ లక్ష్మి పాఠం చెప్పడం తను చూశానన్నాడండి. ఇంకెవరో అయి ఉంటారు, నేను మాత్రం కాదు. ఇంకెవరన్నా? అయితే ఓ రకం పిచ్చేమో. ఏమిటి రిక్షాబాయ్ తక్కువ? అదేమిటండి ఇలా అయిపోయారేమిటి? నేను ఊళ్ళో లేకపోతే రిక్షా తొక్కి బతుకుతున్నారా? అవునే, రిక్షా తొక్కునే బతుకుతున్నాను. కావాలంటే నువ్వు కూడా రిక్షాకి రూపాయి నేను సరాసరి తీసుకెళ్ళి గోదావరిలో తోస్తాను. పంపులంటూ పోయే వార్త విన్నాక వీడు సరిగ్గా రిక్షా తొక్కలేకపోతుంటే వాడిని ఎక్కించి నేను తొక్కుని వస్తున్నాను. ప్రబల బళ్ళలో ఆంజనేయుల్లో నిలబడ్డావు దిగా ఇందా. మళ్ళీ ఏమిటి రోడ్డు పాడు చేస్తున్నావు? పాడు చేయడం ఏంటండి? కొత్త ముగ్గు వేస్తున్నా, కప్ప ముగ్గు. కప్ప ముగ్గా? చిప్ప ముగ్గు వేయి. ఆఖరికి రాజాగారు మనం పిలిచేది చెప్పే. ఎండగా ఉంది, గొడుగేసుకుని ముగ్గేసుకో. బావగారు బావగారు ఏమిన్నారాయన? మీరు ఎక్కడ ఉన్నారా? బావగారు మన కొంపకు ఒళ్ళేరైపోయింది. ఏమిటయ్యా, ఏమిటి హడావుడి? ముందు చెప్పండి, పైన సంగీత మహేష్ ఉన్నాడా? ఉన్నాడా? అదిగో పాట వినిపిస్తుందిగా చూడు, చక్కని కీర్తనలు నేర్పుతున్నాడు. మంచి విద్య గలవాడు. వాడి ఒక్కొక్క విద్య ఇప్పుడే బయటపడుతుందండి. ఈ మాస్టర్ నేను పంపిన మాస్టర్ కాదండి బాబు. నువ్వు పంపించిన వాడు కాదా? కాడు. మరెవరు? ఆ రాజయ్య ఈ వేషంలో వచ్చాడని నాకు అనుమానం. ఇది వాడి పనే బావగారు. పిల్లని బయటికి పంపిస్తే వాడు వెంటబడుతున్నాడు, దాన్ని ఇంట్లో ఉంచితే ఇక్కడ కూడా వాడు సిద్ధమయ్యాడు. ఎంతకి తెగించాడు చూడండి. లక్ష్మి లక్ష్మి, నిద్రపోయే వాళ్ళని లేపగలం కానీ నటించే వాళ్ళని లేపగలమా బావగారు? ఇంకా ఆలస్యం చేయకుండా మా అబ్బాయి చేత లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేయించడం మంచిదని నా అభిప్రాయం బావగారు. అవునాయి, నిజమే. కానీ అది ఇక్కడ కాదు, ఆ భ్రష్టుడు రాయని స్థలంలో జరగాలి. నువ్వు అమ్మాయిని మన ఊరు పంపించి ఏర్పాటు చేయించు. వాడు అక్కడికి ఎలా వస్తాడో నేను చూస్తాను. అక్కడే అయిపోయా రా. నీకే చెప్పేది, వెళ్ళి జీపెక్కు. ఎక్కడికి? పుస్తకం మర్చిపోయాను కదా నాన్న. వచ్చేస్తుందన్నయ్యా, ఒక్క నిమిషం. ఇంకా ఆలస్యం ఎందుకు? తొందరగా బయలుదేరు. అత్తయ్య గట్టిగా అరవకు, వాళ్ళు వింటారు. చూడు, నువ్వు వెళ్ళకపోతే పెద్దయిన మనసు కష్టపెట్టుకుంటారు. బయలుదేరమ్మా. నువ్వు మన ఊరు వెళ్తున్నావని రాజా కబురు చేస్తానుగా. నిజం అత్తయ్య? పిచ్చిదానా, నీ బాధ నాకు తెలియదమ్మా. అన్నయ్య కింద ఎదురు చూస్తున్నారు. పద పద. తప్పు చేసేవాడు తప్పుకు తిరగాలి, నీలాగా. నాకేం అవసరం తప్పుకోవడానికి? అంటే నేను తప్పు చేస్తానా? ఓ ఆడపిల్లని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతున్నావు, అది తప్పు కదా? ఆ ఆడపిల్ల పరాయిది కాదు, నా చెల్లెలు. చెల్లైనా అక్కైనా ఓ మనిషి చేత ఇష్టం లేని పని చేయించడం తప్పు. ఇష్టం లేని పని ఏమిటి? తను మా ఊరు వస్తాంది, తీసుకెళ్తున్నాను. అబద్ధం రాజా, నీ నుంచి దూరం చేయాలని నన్ను బలవంతంగా లాక్కుంటున్నాడు. అరవకు, గొంతు చిరుగుతుంది. ఓ వయసు వచ్చిన మనిషిని బలవంతంగా నిర్బంధిస్తున్నావని ఇప్పటికిప్పుడు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించగలను. పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఇవ్వు, పిలువు పోలీసుల్ని. నీకు తెలియదేమో, లక్ష్మికి ఇంకా మైనార్టీ తీరలేదు. మైనార్టీ తీరని పిల్ల వెంటపడి అల్లరి పెడుతున్నావని. నేను ఒక్క మాట అంటే ఎవరు అరెస్ట్ అవుతారో చూద్దాం. పిలువు పోలీసుల్ని. లక్ష్మికి మైనారిటీ తీరింది, ఆ విషయం నాకు తెలుసు. ఎలా తెలుసు? లక్ష్మి పుట్టిన తేదీ నిన్ననే తను మేజర్ అయింది. పిలవమంటావా పోలీసుల్ని? పిలు, నువ్వే నష్టపోతావు. తేదీలు లెక్కన పుట్టినరోజు జరుపుకోవడం మా ఇంట్లో అలవాట్లేదు. లక్ష్మి శ్రీరామనవమి నాడు పుట్టింది. నవమికి ఇంకా 20 రోజులుంది. అప్పటికి గానీ తను మేజర్ కాదు. ఆ విషయం తెలుసుకో. ఈ విషయం కోర్టులో చెల్లదు మిస్టర్. మా ఆచారాలని కాదనే హక్కు కోర్టుకు లేదు మిస్టర్. ఓకే, నిన్ను కాకపోయినా నీ పెద్దల్ని ఆచారాల్ని గౌరవిస్తాను నేను. నవమి నాడు లక్ష్మి మేజర్ అవుతుందంటున్నావు కదా, గుడ్. అప్పుడైనా మేజర్ అయిన మనిషి పెళ్లి తన ఇష్టానికి వ్యతిరేకంగా చేసే హక్కు నీకు లేదు, అది తెలుసా? ఈ మాట నవమి దాటే చెప్పు. ఈ లోపు లక్ష్మి పెళ్లి కాకపోతే కదా
పద. ఆగు, ఈ లోపు నా పెళ్లి చేయాలని చూస్తే నా శవాన్ని కళ్ళ చూస్తావు. లక్ష్మి! హరి ఇంకోసారి ఘర్షణ దిగితే ఏం జరుగుతుందో మీకు ఆ రోజే చెప్పారు. అయినా మీరు హద్దు దాటారు. నేను పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టారు కదా, ఇదంతా నీ వల్లే జరిగింది. నేను పోలీస్ స్టేషన్ మొహం చూసి ఎరగను. నువ్వే చేసేది ఇదంతా. షటప్. యూ షట్ అప్ ఇడియట్. ఏం కూసావురా? ఆగండి. యూ స్టాప్ ఇట్. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఆటలు ఆడుకుంటున్నారా? ఎస్ఐ గారు, నేను రాజా అన్నయ్యని. జరిగిందంతా తెలిసింది. మా వాడిని జామీన్ మీద తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరు మాట్లాడుతున్నారు కదా అని వీరు జామీన్ ఇస్తారు, రిలీజ్ చేయండి ఎస్ఐ గారు. ఓకే, ఇలా రండి. ఇక్కడ సంతకం పెట్టండి. ఎస్ఐ గారు, వీరు గోవిందయ్య గారు, హరి పెద్దనాన్న గారు జామీన్ ఇవ్వడానికి వచ్చారు. మీరు ఇక్కడ సంతకం చేయండి. ఒసే ఇంటిదారా నాటకి పోతానా హిడింబి సోర్పణఖ నా మొహాన కాస్త కాఫీ తగలేవే. డొల్లు పుచ్చకాయలాగా డొల్లుకుంటుందా? దా 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 దా. వచ్చారా? ఆఫీస్ నుంచేనా? కాదు, ఆఫీసు నుంచి ఆఫ్రికా వెళ్ళొస్తున్నా. అడగడం చూడు, ఎవరికైనా మెదడు బుర్రలో ఉంటుంది, అతి తెలివి తక్కువ వెధవలకి మోకాట్లో ఉంటుంది. నీకు మాత్రం అరికాల్లో ఫిక్స్ చేశాడా దేవుడు. ఇవాళ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నా. అచ్చం మర్రి చెట్టు మాను మీద చీరారేసింటాయి. అబ్బా పోదురు, నాకు సిగ్గేస్తుంది. కదలకు పునాదులు కదిలినాయంటే ఈ మేడ కిందే సమాధి అయిపోతాను నేను. కాఫీ తీసుకోండి. కాఫీ వెరీ గుడ్. కిరసనాయిల వాసన ఇస్తుంది. లేదు, కాఫీ. మీరు రోజు నాతో ఇలా తీయగా మాట్లాడతారా? తీయగా ఎప్పుడు తిండి చేసే దిక్కుమాలి పీనుగా.